రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 18వ వార్డులో వాటర్ ప్లాంట్ ను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు ప్రారంభించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషితో వార్డులు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిలక రమేష్, నామాల పోశెట్టి, మంత్రి నాగభూషణం, తోటరాజు, పులి రాంబాబు, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట లహరి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొండశేఖర్, అంబాటి చందు తదితరులున్నారు. ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు. మాకు ఫిల్టర్ నీళ్లు 5-6 ఏళ్ల సంది మాకు ఇబ్బంది అయింది బాగా నీళ్లకు. ఇప్పుడు ఆయన దయవలంగా మాకు నీళ్ళు ఇస్తాడు. ఒక్కరు ఎప్పుడు కానీ మళ్ళీ బంద్ కాకుండా ఇట్లనే చాలా అయితే మాకు సంతోషము. మేము ఏదంటే అది సహకరిస్తాము. మాకు ఇప్పుడు ఈ ఆడకట్టుకు మోరు లేదు. ఆ మోరి మొన్న చూపించింది కానీ ఇవాళ ఆ మోరికి వచ్చిన చేసిన లేదు. దయచేసి బంధు కావడం జరిగిందని చెప్పడంతో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని 15 రోజుల్లోనే ఇది వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ జాగా లేని నిరుపేదలకు ఇల్లు కానీ మొన్న పంచడం జరిగింది. అదేవిధంగా ఇది ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అక్క చెల్లెలు గమనిస్తూ జరిగింది. అప్పుడు ప్రజా పాలన చేయడం జరుగుతుంది. 6 గ్యారెంటీల్లో అన్ని గ్యారెంటీలు అమల్లో భాగంగా అన్ని గ్యారెంటీలు అయినాయి. అక్కా చెల్లెలకు ఒక్కటే అనుమానం ఏంటంటే ఒక పింఛన్ తప్ప, అది కూడా ఈ ఎలక్షన్ లోపు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇందిరమ్మ పాలన అంటే మహిళల తల్లులకు ముందంజలో ఉంచే విధంగా మా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ విడతగా ఉచిత బస్సు ఫ్రీ పెట్టిండు వాళ్లకు. అదేవిధంగా వడ్డీ లేని రుణం కోట్లాది రూపాయలు ఆ మహిళా తల్లులకు ఇస్తుండు కాబట్టి ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి గారి వారి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జాగలే నిరుపేదలకు మొన్ననే 144 మందికి అర్హులైన వారికి ఇవ్వడం జరిగింది. ఇంకా 800 పైచీలకు ఈ వారం రోజులనే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 1000 మందికి ఒక విడతల పోతే ఇంకా 1500 మంది మిగిలిపోతారు. 1500 మందికి ఇస్తాం. మా ఎమ్మెల్యే గారు ఒక 20 ఎకరాల భూమిని ఈ చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల దూరంలో సర్వే చేస్తున్నారు. అది దొరికింది జాగా. ఈ 32 ఎకరాల భూమి దొరికింది హన్మక్కపల్లి దగ్గరనే. కాబట్టి వేములవాడ పట్టణానికి సంబంధించిన నిరుపేద ఉండద్దు, ఇల్లు లేని వారు ఉండద్దు అనే ఆలోచన కొద్దీ వారు కంకణబద్దులై పనిచేస్తున్నప్పటికీ కొంతమంది నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీఏపీ వాళ్ళు కావచ్చు, చెడకు వాకులుగా మాట్లాడుతున్నారు. ఇచ్చేది లేదు, వచ్చేది లేదని చెప్తున్నారు. మీ 10 సంవత్సరాల కాలంలో ఏమిచ్చిందో మరి చర్చకు రమ్మంటున్నాం. చర్చకు రమ్మని మేము సవాల్ చేస్తే మీ ఎమ్మెల్యే గారిని పట్టుకురమ్మంటున్నాం. మరి అప్పుడున్న మీ ఎమ్మెల్యే గారిని రమేష్ బాబు గారిని పట్టుకొస్తావా? మరి మేము మా ఎమ్మెల్యే గారిని పట్టుకొస్తాం. లేకుంటే అప్పుడున్న మీ కేటీఆర్ వేములవాడ సిరిసిల్ల ఒక్క కన్ను అయితే వేములవాడ నాకు 2వ కన్ను అన్నాడు. కుర్చేసుకొని కూర్చొని ఇక్కడ పని చేస్తామన్నారు. మరి కుర్చేటివేంది? మరి కేటీఆర్ ఎటువండో మరి కేటీఆర్ పట్టుకొస్తారా, మా ఎమ్మెల్యేని పట్టుకొస్తారా అని సవాల్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేటీఆర్ ను రమేష్ గారు పట్టుకురారి, మా ఎమ్మెల్యే గారు వస్తారు. లేకుంటే మీకు సవాల్ చెప్పాలంటే, సమాధానం చెప్పాలంటే మేము చాలు, మా పట్టణ కాంగ్రెస్ నాయకులం మీకు చాలు. మరి కూర్చుందామంటే అట్లయినా కూర్చుందాం. మీ ఎమ్మెల్యే గారిని పట్టుకొస్తే మీరు రెడీ అంటున్నారు. మా ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తారు? 18 నెలల నుంచి మీరు 10 సంవత్సరాలు చేయలేని పనులు 18 నెలలు చేస్తున్నారు. మీరు రాబోయే ఎలక్షన్ల మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, బీజేపీ పార్టీ వాళ్ళని మీరు ఓటు అడిగితే ఆ మహిళా తల్లులే మీకు బుద్ధి చెప్తారని మీకు హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం.